శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 18వ కందార్థము క్రమ సంఖ్య 123. బిందువు తనువున బుట్టును బిందున తను వింద్రియముల బృందం బసువుల్ అందముగా కలుగునివి దేనందున పుట్టినవో తెలియా అజునీకి తరమా మూలమూలే నీవని తెలుసుకొనుమా అందుకే భయాలున్నాదరసి మూలమూలే నీ బింద్వాది కంబుల పేరు దల్వకు తెలియా అజునీకి తరమా మూలమూలే నీవని తెలుసు కొనుమా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీమిచ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాం దేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 18వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రిందటి కందార్థములో పరిపూర్ణమనగా ఏదో, ఎరుకనగా ఏదో, ఈ రెండు ఎటువంటివో ఈ రెంటిని సద్గురుముఖముగా చక్కగా తెలుసుకొని ఎరుక లేనిదని దృఢపరచుటయే ఆ పరిశుద్ధమైన బోధ అని తెలుసుకొనుము. ఇదే శ్రీ శివరామ దీక్షితుల వారు ప్రచారము చేసిన పరిపూర్ణ బోధ. ఇది ఎరుగక అజ్ఞానులు కొందరు ఎరుకను మృంగి పరిపూర్ణమయ్యదము అని అందరూ ఇది చెడిపోవుటకే అని తెలియము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 18వ కందార్థము క్రమ సంఖ్య 123 సృష్టి విధానమును గురించి ఈ కందార్థము తెలియచేస్తున్నది. బిందువు తనువున బుట్టును బిందున తను వింద్రియముల బృందం పశువుల్ అందముగా గలుగు నివి దేనందున పుట్టినవో తెలియా నదునీకి తరమా మూలమూలే నీవని తెలుసు కొనుమా అందుకే భయాలున్నదరసి మూలములేని బింద్వాది కంబుల పేరు దల్వకు తెలియా నజునీకి తరమా మూలమూలే నీవని తెలుసు కొనుమా. అంటే శిష్య, బిందువు తనువున పుట్టును. ఇక్కడ బిందువు అనగా శుక్లము. ఆ శుక్లము శరీరమునందే పుట్టును. అంటే ఈ బిందువు వలన శరీరము కలుగుతున్నది. బిందువు వలన
శరీరము కలుగుచున్నది. బిందువు తను ఇంద్రియముల బృందం పశువుల్. ఆ బిందువు తన ఇంద్రియముల బృందం పశువుల్ అనగా ఆ బిందువు నుండి ఇంద్రియాదులు అంటే అంతఃకరణము, ప్రాణపంచకము, పంచవాయువులు, విషయ పంచకము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఆ చైతన్యము, ఇవన్నీ కూడి ఇంద్రియ సమూహము. ఇవన్నీ కూడి ఏవి? అంతఃకరణము, ప్రాణపంచకము, పంచవాయువులు, విషయ పంచకము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, చైతన్యము, ఇవన్నీ కూడి ఇంద్రియ సమూహము. అందముగా గలుగు అంటే ఒక క్రమముతో ఏర్పడును. ఏది ఏర్పడును? ఈ శరీరము. ఒక క్రమముతో ఏర్పడును. ఇవి దేనందున పుట్టినవో విచారిస్తే ఇవన్నీ దేనందు ఉత్పత్తగుచున్నవో. తెలియ అంటే గుర్తించుటకు అజునికి తరమా? అంటే బ్రహ్మాదులకు కూడా తెలియదు. బ్రహ్మదేవుని కూడా తెలియదు. బ్రహ్మదేవుడు అనగారు ఎవరు? నిన్ను పుట్టించిన మీ నాయనే బ్రహ్మదేవుడు, ఇంకెవరు? సృష్టికి కారణం ఎవరవుతున్నారో అతడు బ్రహ్మం అంటే నువ్వు ఎక్కడికో ఊహించుకోవద్దు. అయ్యా, నన్ను పుట్టించిన నా తండ్రికే తెలియదు. అందుకు ఆయన అన్నాడు బ్రహ్మాదులకు కూడా తెలియదు. అంటే అంతఃకరణముకు ఎరుక నుండియే ఇంద్రియములు, చైతన్యము, ప్రాణము మున్నుగునవి ఏర్పడుతున్నవి. ఎరుక నుండియే అంతఃకరణముకు ఎరుక నుండియే ఇంద్రియముల నుండి చైతన్యము, ప్రాణము మున్నుగునవి ఏర్పడుతున్నవి. ఇట్టి ఎరుక శరీరమునందు ప్రకాశించుచుండును. ఇటు ఎరుక శరీరమునందు ప్రకాశించుచుండును. ఇవి ఒకదానికి ఒకటి ప్రభావితము చేసుకొని ఏర్పడుతున్నవే గాని ఎరుక నుండి ఎరుక ఇట్లు ఒకదానిని ఒకటి ప్రభావితము చేసుకుని ఏర్పడుతున్నవే కానీ వీటికి వేరే మూలము గాని ఆధారము గాని లేవు. వీటి ఉత్పత్తిని గూర్చి బ్రహ్మాది దేవతలకు కూడా విచారించలేరు. కనుక ఏం చెప్పాడు? మూలము లేనివని తెలుసుకొనుమా. వీటికి మూలము లేనివని తెలుసుకొనుమా అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు ఎటువంటి ఆధారము లేకనే తోచుచున్నవని దృఢపరుచుకొనుము. అంటే గురుముఖత విచారించిన వారికి పరిపూర్ణమునందు ఈ లేక తోచిన దానికి మూలము గాని స్థానము గాని లేకనే కలుగుతున్నదని, తనంతట తానే కలుగుతున్నదని తెలియబడును. అందుకే బయలున్నదరసి. అంటే శాశ్వతమైన పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నదని గుర్తించి గురుమూర్తి ద్వారా శాశ్వతమైన పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నదని గుర్తించి మూలము లేని బిందువాదికముల పేరు తలవకు. ఆ మూలము లేని బిందువాదికముల పేరు తలవకంటే ఆధారము లేకనే ఏర్పడిన అంతఃకరణము, ఇంద్రియములు, చైతన్యము, ప్రాణములు వీటి గురించి తలపెకు. అందుచేతనే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని స్పష్టంగా తెలిపినారు.
అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కందార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి స్పష్టంగా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురు. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.